తెలంగాణ వచ్చినాక ఈ తాపకు మస్తు ఆనలు పడ్డాయి కదా. చెర్లు కుంటలు నిండినాయి, వ్యవసాయాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. ఊర్లకు మళ్ళా జర్రంతా కలచినట్టు అనిపిస్తుంది. మరి సర్కారు వాళ్ళు కూడా రైతులకు ఆసరా కావాలి కదా. టైంకి ఇత్తనాలు, మందులు, బ్యాంకు లోన్లు, పంటలు కొనుడు, మంచి ధర పెట్టుడు ఉంటేనే కదా వ్యవసాయం చేసేటోళ్ళకో పదో పరకో మిగిలేది. ఇగో ఇట్లనే వ్యవసాయం ముచ్చట్ల మీద నడిచింది ఇవాళ మన అసెంబ్లీ. పొలం దున్ని నాట్లేసి పంట వండించి బువ్వ తిన్నంత ముద్దుగా అనిపించింది అసెంబ్లీలా లీడర్ల ముచ్చట్లు. పొద్దాక వ్యవసాయం మీనే నడిచింది సభ. ఇత్తనాలు, ఎరువులు, బ్యాంక్ లోన్ల గురించి మాట్లాడుకున్నాక రుణమాఫీ కాడ జర్రంతా కిස්සర బసరైంది. బ్యాంక్ లోన్లు మొత్తం ఒక్కపారే మాఫీ చేయాలని చేయి గుర్తోలు పట్టుబడితే ఏను గెలిపై తోకజిక్కినట్టుగా 1% ఉంది. అది రాబోయే బడ్జెట్లో పెట్టి క్లియర్ చేస్తామని చెప్పినాం. అట్లా కాదు, ఆ పావుల మందం కూడా ఇప్పుడే కట్టాలి అని పెద్దలు జానారెడ్డి గారు గట్టిగానే అడిగిండు. ఇక మల్లోపారి సీఎం సార్ లేచి దేశంలో పెద్ద నోటు రద్దయినాయి, డెఫినెట్గా కొంత ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇంకా ఏం పరిస్థితులు ఉంటాయో మనకు జనవరిలో ఇంకా ప్రస్ఫుటం అవుతాయి. కాబట్టి తప్పకుండా కొంత ఆదాయం తగ్గుతుందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో మరీ సాధ్యం కాదు. అటెంక ఇంకో 2-3 సమస్యల మీద అక్కెరకొచ్చేటట్టు మాట్లాడుకుండ్రు. ఇక పెద్దల సభల షేయ్ గుర్తు షబ్బీర్ అలీ సారు మా భిక్ష మేమిచ్చిన పుణ్యం వల్లనే ఇవాళ 1600 మా భిక్షతోనే తెలంగాణ వచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళంటే కేటీఆర్ సార్ ఊకుంటాడా? ప్రజలు పోరాటం చేస్తే పాలకుల మెడలు వంచి తెచ్చుకున్నారు ప్రజలు తప్ప ఎవరి భిక్ష ఎవరి దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదు అధ్యక్ష. అటెంక పెద్దలు కూడా వ్యవసాయం ముచ్చట్ల మీదనే మాట్లాడిండ్రు.